ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుడు మనతోటి కీర్తనల 33 అధ్యాయం నుంచి మాట్లాడతలించారండి. మరి 33 కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. కొన్ని వచనాలు చూద్దాము. దేవుడు అయితే మనల్ని నీతిమంతులారా అని మొదటి వచనంలోనే మనల్ని పిలుస్తూ ఆయన మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఏ విధంగా మనల్ని ఆయన చూస్తున్నారో, క్రీస్తు రక్తములో కడగబడి ముద్రించబడిన మనం నీతిమంతులుగా కనపడుతున్నామండి. అందుకనే దేవుడు మనల్ని నీతిమంతులారా అని పిలుస్తున్నారు. మొదటి వచనంలోనే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటున్నారు. మనల్ని పిలుస్తున్నటువంటి పిలుపులో, ఈ సంబోధనలో దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఆ పిలవటానికి మనం అర్హులమా అని మనల్ని మనం తర్కించుకున్నా, మన అంతరంగంలోకి మనం చూసుకున్నా, మనం ఎక్కడ 1% కూడా మనం అర్హులము కాదని మనకు అనిపిస్తుందండి. మరి ఆయన సృష్టికర్త దేవాది దేవుని చేత మనం ఇంత గొప్పగా పిలువబడుతున్నామంటే ఆయన మనల్ని ఎలా చూస్తున్నారో తెలుస్తుంది కదండి. క్రీస్తు రక్తంతో కడగబడి ముద్రించబడిన వారముగా మనల్ని ఆయన చూస్తున్నారు. ఏ విధంగా మనల్ని శుద్ధీకరించారండి? 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో 21వ వచనంలో చెప్తున్నారు కదా, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనం ఆయన యందు నీతి అగునట్లుగా, ఎవరి యందండి? క్రీస్తునందు మనము నీతిగా కనపడేటట్టుగా మన కొరకు ఆయన్ని పాపముగా చేశారట. యేసు ప్రభువునే పాపముగా చేశారు. దానికి యెషయా 53లో ఉంది కదండి. మరి చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉంది కదా. 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంతేకాదండి, 10వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడుతోందండి, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అదండి మన పట్ల ఆయనకున్న ఉద్దేశం. మనల్ని నిర్దోషులుగా చేయటానికి యేసు ప్రభువుని ఈ భూమి మీదకి బలిపశువుగా, గొర్రెపిల్లగా తీసుకుని వచ్చి మన పాపముల నిమిత్తము నలగొట్టబడి మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేయబడిందండి. కనుకనే మనము నీతివంతులుగా కనపడుతున్నాము. అందుకు తార్కాణంగా మరొక వచనం కూడా ఉందండి. రోమా పత్రికలోని 5వ అధ్యాయంలో. మరి ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నాను అంటే, అర్హత లేని మనల్ని సృష్టికర్త అయిన దేవుడు నీతిమంతులారా అని మనల్ని పిలిచి ఆయన తన హక్కును చేర్చుకుంటున్నారు. ఆ అర్హతలో మనము కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మనల్ని మరొక్కసారి ఆయుత్తపరుచుకోవాలని అనిపిస్తోందండి. అందుకనే దేవుడు మాట్లాడిన మాటల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దేవుడు మనతో మాట్లాడతలంచారు. మనల్ని ఆయన తన హక్కును చేర్చుకొని నీతిమంతులుగాను యథార్థవంతులుగాను ఆయన చూస్తున్నారు. కనుక మనము కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మరొకసారి మనము ఆయనతోటి సంధించబడాలి, ఆయనతో సమాధాన పడాలి అని నాకు అనిపించి మీతో నేను ఆ మాటలు షేర్ చేసుకుంటున్నానండి. రోమా పత్రికలోని 5వ అధ్యాయంలో 6వ వచనంలో అంటున్నారు కదా, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనము క్రీస్తుని ఎరగక ముందు భక్తిహీనులుగానే ఉన్నాం కదండి. అలాంటి మనల్ని ఆయన వెదికి మన దగ్గరికి వచ్చి, క్రీస్తుని ఎరగక ముందు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ విధంగా నలుగుతూ ఉన్నాము, ఏ విధమైనటువంటి పాప జీవితంలో ఉన్నాం, శాప జీవితంలో ఉన్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అలాంటి బలహీనులుగా ఉన్న మన కొరకు ఆయన క్రీస్తు యుక్తకాలమున, అనగా సరి అయిన సమయంలో మనము రక్షణ పొందాలి అని దేవుడు నిర్ణయించిన సమయంలో ఆ యుక్త కాలమున మన కొరకు, భక్తిహీనుల కొరకు చనిపోయాను. అలాగే రోమా 5వ అధ్యాయంలోని 7వ వచనంలో నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. నిజమే కదండి. ఈ రోజుల్లో బ్లడ్ మనకి నెసెసిటీ వచ్చినప్పుడు ఎవరు డొనేట్ చేయడానికి కూడా దొరకరండి. అలాంటిది భక్తిహీనులు అయినటువంటి మన కొరకు ఆయన చనిపోయారండి. అందుకే నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవటరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును.
ఎంత స్పష్టంగా మన హృదయ వైఖరి గురించి ఇక్కడ వివరించబడుతోంది కదండి. దేవుని ప్రేమ, దేవుని కృప మన పట్ల ఉంది కనుకొని దేవుడు మన కొరకు సిలువలో రక్తాన్ని కార్చి మనల్ని విడిపించారండి. అలాగే ఇంకొక మాట 8వ వచనంలో అంటున్నారు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎంత స్పష్టమవుతోందండి ఈ మాట. నిజంగా తన అద్వితీయ కుమారుని పంపించి మన కొరకు బలిపశువుగా ఆయన అప్పగించారు కదండి. మరి ఇక్కడ దేవుని యొక్క ప్రేమ కనపడుతోంది కదా. అందుకని మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలోని 16వ వచనం ఏం చెప్తోందండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను కదండి. మనల్ని ఎంత ప్రేమించారో ఈ మాట పట్ల అర్థమవుతోంది కదా. అలాగే మరి రోమాపత్రికలోని 5వ అధ్యాయంలోని 9వ వచనం చూడండి, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అదండి, మనము నీతిమంతులుగా ఎందుకు కనపడుతున్నాము అంటే యేసు ప్రభువు కార్చినటువంటి ఆ సిలువ రక్తములోంచి మన తప్పులు పాపాలన్నీ కూడా ఆయన కడిగి ఆ రక్తంలోంచి మనం ఎక్కడైనా రక్షణ పొందిన తర్వాత కూడా మనం ఏమన్నా పాపం చేయటమో పొరపాటును చేయటమో ఉన్నట్లయితే మన తరపున ఉత్తరవాదిగా మనకు ఉన్నటువంటి ఆ యేసు ప్రభు యొక్క రక్తంలో నుంచి మనల్ని చూస్తున్నారు కనుకనే మనము నీతిమంతులముగా తండ్రికి కనపడుతున్నామండి. అదండి మనకిచ్చిన ధన్యత. దేవుడు ఈ మాటలో నీతిమంతులారా అని పిలిచినప్పుడు ఆ మాట నాకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చినాయండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఆయన ప్రేమని నా హృదయం ఇలాగా పొంగుతోందా అనిపించి ఆ మాటలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంతేకాదు కానీ కీర్తన 33లోను 11వ వచనములో అంటున్నారు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన సంకల్పములు అనగా తండ్రి యొక్క ఆలోచనలు తరతరములకు ఉంటాయంటండి. అంటే మిమ్మల్ని నన్ను మాత్రమే ప్రేమించట్లేదు, మనతో పాటు మన కుటుంబీకులందరినీ కూడా ప్రేమిస్తున్నారు. మనము రక్తముతో కడగబడి ఆయన సన్నిధిలోకి వచ్చిన మనలను బట్టి మన కుటుంబీకులందరినీ రక్షణ పొందిన వారిని రక్షణ పొందని వారిని కూడా ఆయన మనతో పాటు మన కుటుంబీకులందరినీ కూడా చూస్తున్నారు. మనల్ని ఒక్కరినే రక్షించి ఆయన తీసుకుని ఉంటే ఆయన యొక్క ఆలోచన ఏముందండి, మనమందరము మన కుటుంబం అంతా, మన చుట్టూతా ఉన్నవారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మనమందరము కూడా రక్షణ పొంది ఆయనలో ఆనందించాలన్నదే ఆయన యొక్క ఆలోచన అండి. అందుకనే ఆయన ఆలోచన సదాకాలము నిలుచునని 11లో చెప్పబడుతోంది. ఆదాము మొదలుకొని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని సృష్టించింది తనతో కలిసి మనము ఆనందించాలని, తనతో సహవాసము చేయాలని మనల్ని తయారు చేశారండి. ఈ మాట మనం ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయనతోటి, ఆయన నీతిమంతుడు కనుక, ఆయన యథార్థవంతుడు కనుక, ఆయనలో పాపము లేదు కనుక, మనలో ఉన్న పాపము ఆయనకి మనకి అడ్డమొస్తుంది కనుక యేసు ప్రభువుని పంపించి మనల్ని విడిపించారు. అలాగే మన వాళ్ళందరినీ కూడా విడిపించి తన హక్కును చేర్చుకోవాలని దేవాది దేవుడు చూస్తున్నారండి. మనల్ని తరతరములకి మరి యెహెజ్కేలు 37 అధ్యాయంలో 25వ వచనంలో ఆ ఆశీర్వాదం మనకు ఎలా ఉందో చెప్తున్నారండి. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబులకు నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. ఏదైతే ఆనాడు ఇశ్రాయేలీయులకి ఎలా అయితే వాగ్దానం చేసి వాగ్దాన దేశంలోకి తీసుకుని వెళ్తాను నిబంధన చేశారో, ఆ వాగ్దాన దేశంలోకి పాలుతేళ్లు ప్రవహించే దేశంలోకి యాకోబు సంతానాన్ని ఎలా తీసుకుని వెళ్ళారో, ఈ రోజున మనము కూడా ఇశ్రాయేలీయులుగా మనము కూడా ఉన్నాము కనుక, క్రీస్తు రక్తంతో కడగబడిన మనము క్రీస్తు సంతానముగా, క్రీస్తు చెందిన వారముగా మనం ఉన్నాము కనుక మన బిడ్డలు కూడా, మన పిల్లల పిల్లలకు కూడా అక్కడ నిత్యము నివసింతురు అని అంటున్నారండి.
అండి. ఏదైతే మిమ్మల్ని నన్ను క్రీస్తు రక్తంతో కడిగి ముద్రించుకుని రక్షణ భాగ్యాన్ని మనకిచ్చారో ఆ రక్షణ భాగ్యంలో ఉన్న నిత్య జీవములోకి మనల్ని మన పిల్లల కూడా, అంటే మన తరతరములకి ఏదైతే 11వ వచనంలో చెప్పబడిందో ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అన్నారు. ఆ సంకల్పమే ఈ రోజున మీతోనూ నాతోనూ దేవుడు మాట్లాడటానికి కారణమండి. మనల్ని ఆయన నీతివంతులుగా చూస్తున్నారు, యథార్థవంతులుగా చూస్తున్నారు. అంతేకాదు కానీ ఇంకొక మాట కూడా సెలవిస్తున్నారండి. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అంటండి. 12వ వచనంలో చెప్తున్నారు, మనం ఆయన స్వాస్థ్యముగా ఉన్నాము. ద్వితీయోపదేశ ఖండంలో చెప్పబడుతోంది, వారు నా స్వాస్థ్యము. ఈ భూమి మీద ఉన్న సకల జనులలో నేను వారిని మాత్రమే ఎరుగుదును అని దేవాది దేవుడు చెప్తున్నారండి. ఈ రోజున ఈ మాట మీకు నాకు కూడా ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే, మన పట్ల ఆయన కలిగినటువంటి ఆలోచన ఈ 33వ కీర్తనలో 18వ వచనంలో అంటున్నారు కదా, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నారో తెలుస్తుంది కదండి. ఆయన నీతిమంతులుగా మనల్ని పిలిచారంటే, యథార్థవంతులుగా మనల్ని పిలవటంలోనే ఆయన హృదయం ఇక్కడ అర్థమవుతోంది కదండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును. ఇవాళ రోజున ఎలా ఉందండి, మరి గత 4 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కదా, కరోనాతో ఎవరికి ఎప్పుడు ఎక్కడ తగులుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాం. కొత్త వైరస్లు చూస్తున్నాము. అలాంటి సమయంలో దేవుడు మీతోనూ నాతోనూ ఈ దినం మాట్లాడుతున్న మాట అండి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడటానికి. ఇస్సాకు ఏం చేశారండి? ఇస్సాకుకి ఏమిచ్చారండి? మరి దేశమంతా కరువు ఉంది, కానీ ఆ కరువులో ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళదలిచినప్పుడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళవద్దు, ఇక్కడే ఉండు, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆ కరువులో కూడా మరి ఇస్సాకుని 100 ఆశీర్వదించారు. అలాగున కరువులో మనల్ని కాపాడటానికి పరిస్థితులను అలాగే ఉన్నాయి కదండి. చేస్తున్న ఉద్యోగాలను అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఉద్యోగాలు లేవు అని చెప్పబడుతున్నటువంటివి ఎన్నో వార్తలు వింటున్నాము. అలాగే వివాహాలు జరగట్లేదని విచారము, యవ్వనస్తులకు జాబ్స్ దొరకట్లేదని విచారము, ఎన్నో రకాలైనటువంటి కరువులు మనం చూస్తున్నాం కదా. మరి ఆ కరువులో కూడా మనల్ని సజీవులుగా కాపాడుతానంటున్నారు. 19వ వచనంలో చెప్తున్నారు కదా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఎంత స్పష్టంగా మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారండి. ఆయన దృష్టి మన మీద నిలబడి ఉంది, ఆయన మనల్ని దృష్టీకరించారు అని చెప్తున్నారు కదా. మనకి ఈ వాక్యం ద్వారా మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారండి దేవాది దేవుడు. మరొకసారి చదువుతున్నాను 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఇంత గొప్ప ధన్యత చూడండి. అంతేకాదు కానీ 21వ వచనంలో అంటున్నారు కదా, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమును అయి ఉన్నాడు. నిజమే కదండి, ఆయనే కదా మనకు సహాయము. అందుకనే దావీదు మహారాజు అన్నాడు, నీవు సహాయకుడువు అని అన్నారు. అలాంటి సహాయకుడిగా ఈ రోజున మీకు నాకు కూడా ఉంటానని దేవుడు సెలవిస్తున్నారంటే, ఆయన మనకు కేడెముగా ఉంటానంటున్నారు. కేడెము అంటే హస్తము. ఆయన హస్తము మనకి ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటుందని దేవుడు ఈ రోజున మనతో వాగ్దానం చేస్తున్నారండి. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అంటున్నారు. ఆ ధన్యత ఈ దినమున మీకు నాకు కలుగు చేశారండి. దేవాది దేవుడు మన పైన దృష్టించి మనము కరువులో మరణమును మనను తాకకుండా ఆయన కాపాడుతానని వాగ్దానము దినమున మనతో చేస్తున్నారండి. దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవా, నా తండ్రి, మీ సన్నిధిలోకి ఈ సమయంలో మేము వచ్చి ఉన్నాం తండ్రి. అనీతిమంతులమైన మమ్మల్ని ప్రభువా నీతిమంతులారా అని పిలిచారు. యథార్థత లేని హృదయంతో ఉన్న మమ్మల్ని యథార్థవంతులారా అని పిలుస్తున్నారు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును అని నాయన కీర్తనకారుడు వ్రాశారు. నాయన అలాంటి చీకటి లాంటి మా జీవితంలో నాయన మీరు వెలుగుగా ఉండి
మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు. మమ్మల్ని నీ స్వాస్థ్యముగా చేసుకుని మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కూడా కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం. నేను మమ్మల్ని మరణము కానీ కరువు కానీ తాకకుండా కాపాడుతారని వాగ్దానం చేసినందుకు కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నామో మీకు కనుమరుగే లేదు కనుక మమ్మల్ని మా కుటుంబీకులందరినీ కూడా మీరు దర్శించి మా ప్రతి అవసరతలో మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించమని, నేను వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, రక్షణ పొందని వారికి రక్షణ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థనా సహాయంలో అందించగలము.